హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 2026 అయితే వచ్చేసింది. సో అందరికి ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఈ 2026 లో మనకి ఏ లోన్ యాప్స్ బెస్ట్ గా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. సో ఇందులో లోన్స్ తీసుకోండి అని చెప్పి నేను ఎవరిని బలవంతం చేయట్లేదు. సో లోన్స్ తీసుకునే ముందర లోన్ యాప్స్ లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ ని ఒకటికి 2 సార్లు చదువుకొని తీసుకోవాలి అనుకున్న వాళ్ళు లోన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను అక్కడ ఫిజికల్ గా అవైలబుల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే లోన్ యాప్స్ అనేవి ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సిసే. సో ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే మీకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. జెన్యూన్ లోన్ యాప్స్. అది కూడా నేను ఇప్పుడు చెప్పే లోన్ యాప్స్ మనకి చాలా కాలంగా తెలిసినవే. ఓల్డ్ లోన్ యాప్స్ అయినా మనకి ఈ 2026 లో బెస్ట్ గా అయితే లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఆ లోన్ యాప్స్ ఏంటి, ఏ లోన్ యాప్ లో ఎంత లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంతవరకు ఇంట్రెస్ట్ రేట్ ఉందో ఇలా క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా లోన్స్ అప్లై చేసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడం ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఎప్పుడు చెప్పేది, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి యూస్ఫుల్ టాపిక్ రోజు కోటైతే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. టాపిక్ లోకి వచ్చినట్లయితే ఈ 2026 లో బెస్ట్ గా ఏ లోన్ యాప్స్ ఉన్నాయో తెలుసుకుందామని చెప్పా కదా. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ బెస్ట్ లోన్ యాప్స్ నేను 5 అయితే డిసైడ్ చేసి మీతో అయితే చెప్తున్నాను. సో అందులో ఫస్ట్ వచ్చి హీరో ఫిన్కార్ప్ అనమాట. సో ఈ హీరో ఫిన్కార్ప్ అనేది ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్. సో ఈ కంపెనీ మనకి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్ మనకి అవైలబుల్ గా ఉన్నటువంటి ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ యాప్స్ లో ఈ హీరో ఫిన్కార్ప్ లోన్ యాప్ ను కూడా మనం ఒక ప్రముఖ లోన్ యాప్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మన ఇండియాలో 90 లక్షలకు పైగా ఈ యాప్ ని ట్రస్ట్ అయితే చేస్తున్నారనమాట. సో ఇందులో కేవలం మనకి పర్సనల్ లోన్ మాత్రమే కాదు, బిజినెస్ లోను, 2 వీలర్ లోను, ఎడ్యుకేషన్ లోను, సాలరీ పర్సన్ కి సాలరీస్ లోను, సెల్ఫ్ ఎంప్లాయర్ కి సెల్ఫ్ ఎంప్లాయర్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనం ప్యూర్లీ పర్సనల్ లోన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పర్సనల్ లోన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి పర్సనల్ లోన్ అనేది మినిమం 50,000 నుంచి 5 lakhs వరకు అయితే ఇక్కడ పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక ఇంట్రెస్ట్ రేట్ అనేది 1.5% పర్ యానం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా టెన్యూర్ అనేది మనము దాదాపుగా 3 years వరకు అయితే పెట్టుకోవచ్చు. అంటే 12 months నుంచి 36 months వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. టెన్యూర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మనం ఏదైనా లోన్ అమౌంట్ లో లోన్ తీసుకున్నాం అనుకోండి, అది తిరిగి పేమెంట్ చేయడానికి మనం ఈఎంఐస్ పెట్టుకుంటాం కదా, అవి ఎన్ని నెలలు పెట్టుకోవాలి అనే దాన్ని మనం ఇక్కడ టెన్యూర్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హీరో ఫిన్కార్ప్ లో లోన్ తీసుకున్నారు, అప్లై అయిపోయింది, లోన్ వచ్చింది, టైమ్లీ పేమెంట్ చేస్తున్నారు. సో మీకు ఎక్కడైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, వాళ్ళతో కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఎలా అవ్వాలంటే ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే హీరో ఫిన్కార్ప్ సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి అలాగే హెల్ప్ లైన్ నెంబర్ ని, అడ్రస్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈమెయిల్ కైనా మీరు ఈమెయిల్ పెట్టి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేశాను కాబట్టి కాల్ చేసి మాట్లాడొచ్చు, లేదంటే అడ్రస్ ప్రొవైడ్ చేశాను, ఆఫీస్ అడ్రస్, అక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్ గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో 2026 లో మనకి లోన్స్ ప్రొవైడ్ చేసేటువంటి లోన్ యాప్స్ లో ఇది ఒక బెస్ట్ లోన్ యాప్ అయితే చెప్పుకోవచ్చు. ఈ లోన్ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఉంది ఫ్రెండ్స్, కావాలనుకున్న వారు అప్లై అయితే చేసుకోండి. ఇంకా సెకండ్ లోన్ యాప్ చూసుకున్నట్లయితే అదే పూనావాలా ఫిన్కార్ప్ అనమాట. ఇది కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి. నేను చెప్పేటువంటి లోన్ యాప్స్ అన్ని ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి ఫ్రెండ్స్. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే మనకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఈ పూనావాలా ఫిన్కార్ప్ కూడా మనకి చాలా వరకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సిబిల్ స్కోర్ అనేది 700+ ఉన్నట్లయితే మినిమం మనకి లోన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ పూనావాలా ఫిన్కార్ప్ లో మనకి ఇన్స్టాంట్ లోన్ అని, పర్సనల్ లోన్ అని, అలాగే బిజినెస్ లోన్ అని, ప్రొఫెషనల్ లోన్ అని, ఇంకా మెడికల్ ఎక్విప్మెంట్ లోన్ అని, ఇలా చాలా రకాల లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఇన్స్టాంట్ లోన్ కి, పర్సనల్ లోన్ కి ఈ రెండిట్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు అనమాట ఈ లోన్ యాప్ లో. సో ఇన్స్టాంట్ లోన్ యాప్ కనుక మీరు తీసుకున్నారంటే ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు, మినిమం లోన్ అనేది మనకి 30,000 నుంచి 5 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి 16% అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ టెన్యూర్ అనేది 12 months అయితే పెట్టుకోవచ్చు. ఇది ఇన్స్టాంట్ లోన్ కి. ఇంకా అదే మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారంటే ఈ పూనావాలా ఫిన్కార్ప్ లో మీకు ఈ పూనావాలా ఫిన్కార్ప్ లో అప్ టు 30 lakhs వరకు అయితే మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్సనల్ లోన్ అనేది ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 9.99% నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక మిగతా బిజినెస్ లోన్స్ అవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో బిజినెస్ లోన్ కనుక మీరు తీసుకున్నారంటే 50 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది 15% per annum అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ప్రొఫెషనల్ లోన్ అని చెప్పారు కదా, ప్రొఫెషనల్ లోన్ కూడా మీకు 50 lakhs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇక్కడ 9.99% నుంచి స్టార్టింగ్ అయితే అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మెడికల్ ఎక్విప్మెంట్ లోన్ చూసుకున్నట్లయితే ఇది అప్ టు 10 crores వరకు అయితే మీకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 10 crores కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందంటే 9.99% అయితే ఉంటుంది అనమాట. టెన్యూర్ అనేది మనము దీనికి అమౌంట్ ఎక్కువగా ఉంది కాబట్టి టెన్యూర్ కూడా మనకి ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు. దాదాపుగా 84 months వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు 7 years వరకు అయితే మనం టెన్యూర్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 10 crore వరకు ప్రొవైడ్ చేస్తారు. టెన్యూర్ అనేది 15 years అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ అనేది 9 per annum అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా ఇంట్రెస్ట్ రేట్ ఉంది కదా. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎగ్జాక్ట్ గా అంతే అయితే ఉండదు అనమాట. మీ క్రెడిట్ ప్రొఫైల్ బెటర్ గా ఉన్నట్లయితే లోన్ అమౌంట్ పెరిగి ఇంట్రెస్ట్ రేట్ అయితే తగ్గుతుంది. సో మీ క్రెడిట్ ప్రొఫైల్ అటు ఇటుగా ఉన్నప్పుడు మాత్రమే ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పూనా వాలా ఫిన్‌కాప్ లోన్ యాప్ గురించి మీకెందుకు చెప్తున్నానంటే ఇందులో మనం పర్సనల్ లోనే కాదు చాలా లోన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు అప్రూవల్స్ కూడా బెటర్ గానే ఇస్తున్నారు. అది కూడా వీళ్ళు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారమే మనకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ పూనా వాలా ఫిన్‌కాప్ లో కూడా మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి స్క్రీన్ పైన ఈమెయిల్ ఐడీని అయితే ప్రొవైడ్ చేస్తాను. దాంతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ 2026 లో మనకి బెటర్ గా లోన్స్ ప్రొవైడ్ చేసేటువంటి యాప్స్ లో ఇంకా నెక్స్ట్ లోన్ యాప్ చూసుకున్నట్లయితే అదే క్రెడిట్ బి అన్నమాట. సో ఇప్పటికే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. నేను చెప్పేటువంటి ప్రతి లోన్ యాప్ మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎందుకంటే నేను ఓల్డ్ లోన్ యాప్స్ గురించే చెప్తున్నాను అనమాట. సో ఈ క్రెడిట్ బి అనేది కూడా మనకి ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి నే. సో ఇందులో మనకి సాలరీ పర్సన్ కి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి ఇద్దరికి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్రెడిట్ బి లోన్ యాప్స్ ని మన ఇండియాలో 7 కోట్లకు పైగా నమ్ముతున్నారు. అంటే 7 crore పీపుల్ ఈ లోన్ యాప్ ని ట్రస్ట్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇందులో మనం చాలా సింపుల్ గా అయితే లోన్స్ తీసుకోవచ్చు. అది కూడా లో ఇంట్రెస్ట్ రేట్ తో అయితే వీళ్ళు లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఫిజికల్ గా అక్కడ అవైలబుల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మీతో షేర్ అయితే చేస్తున్నాను. ఇక ఈ క్రెడిట్ బిలో లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు దాదాపుగా 12 లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు వాళ్ళు ఎవరెవరు అనేది. మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని, క్రెడిట్ బి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని, టాటా క్యాపిటల్ ఎల్టీడీ అని ఇలా చాలా రకాలైతే ఉన్నాయి కదా. సో ఈ లెండింగ్ పార్ట్నర్స్ లో ఎవరో ఒకరు మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ బిలో లోన్ కి అప్లై చేశారంటే ఈ లెండింగ్ పార్ట్నర్స్ 12 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 12 మెంబర్స్ లో ఎవరో ఒకరికి మన అప్లికేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు మన క్రెడిట్ ప్రొఫైల్ ని క్రెడిట్ హిస్టరీని మొత్తం చెక్ చేసి మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్రెడిట్ బి ఇవ్వదు. లెండింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది లెండింగ్ పార్ట్నర్స్ గురించి. ఇంకా లోన్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ పర్సనల్ లోన్ అనేది 6,000 నుంచి 10 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ అనేది 12% per annum అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే టెన్యూర్ అనేది మనము 6 to 60 months వరకు అయితే పెట్టుకోవచ్చు. అంటే 5 years వరకు అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి ఎన్బిఎఫ్సీలు కాబట్టి నార్మల్ గా ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ క్రెడిట్ బిల్ లో మనకి పర్సనల్ లోన్ తో పాటు బిజినెస్ లోను, 2-wheeler లోను అలాగే లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ బిజినెస్ లోను, 2-wheelers లోన్ అనేది 5 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ అయితే కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఎంత వరకు అంటే 1 crore వరకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ క్రెడిట్ బి లోన్ యాప్ ద్వారా మనం యూపీ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే సిబిల్ స్కోర్ ని ఫ్రీగా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ క్రెడిట్ బి లో కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నారంటే ఈ క్రెడిట్ బి లోన్ యాప్ కి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ అడ్రస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ లోన్ యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే బ్రాంచ్ లోన్ యాప్ అనమాట. ఈ బ్రాంచ్ లోన్ యాప్ మనకి చాలా సంవత్సరాలుగా తెలిసి ఉంది. ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ లోన్ యాప్ అనమాట. సో ఇది కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి ని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో జెన్యూన్ లోన్ యాప్. సో ఇందులో మనకి లెండింగ్ పార్ట్నర్ ఎవరు లేరు అనమాట. బ్రాంచ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మనకు డైరెక్ట్ గా లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో లోన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అంటే పర్సనల్ లోన్ ఎంత వరకు ప్రొవైడ్ చేస్తారని ఇందులో మినిమం మనకి 5,000 నుంచి 5 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా టెన్యూర్ అనేది అంటే రీపేమెంట్ టైం అనేది మనం 90 days నుంచి 12 months వరకు అయితే పెట్టుకోవచ్చు. అంటే 3 months నుంచి 12 months వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ఇందులో 2% అయితే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చెప్పినటువంటి లోన్ యాప్స్ లో ఇంట్రెస్ట్ రేట్ ఉన్నటువంటి లోన్ యాప్ వచ్చి బ్రాంచ్ అనమాట. ఇందులో కేవలం 2% మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది. ఇక ఈ బ్రాంచ్ లోన్ యాప్ లో కూడా మనకి చాలా రకాల లోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే మెడికల్ లోను, షాపింగ్ లోను, హోమ్ రెనోవేషన్ లోను, ఎడ్యుకేషన్ లోను, ట్రావెల్ లోను, వెహికల్ లోను, వెడ్డింగ్ లోను, స్టూడెంట్ లోను ఇలా చాలా రకాల లోన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఈ బ్రాంచ్ లో కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఈమెయిల్ ఐడిని అడ్రస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది బ్రాంచ్ లోన్ యాప్ గురించి. సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది. కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ లోన్ యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే మనీ వ్యూ అనమాట. సో ఈ మనీ వ్యూ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా దీని అడ్వర్టైజ్మెంట్ తో ఇది మోస్ట్ పాపులర్ గా అయితే ఉంది ప్రెసెంట్. సో ఇది కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే మనకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి క్విక్ గా అయితే పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఇందులో మనం లోన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మినిమం మనకి 5,000 నుంచి 10 lakhs వరకు అయితే మనకి పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా టెన్యూర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మినిమం మనము 3 to 60 months వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అనేది 14% per annum అయితే ఉంటుంది అనమాట. ఇక ఈ మనీ వ్యూ లో మనకి లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరెవరు అనేది ఇక్కడ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేశాను చూసుకోవచ్చు ఒకసారి. నాకు తెలిసినంత వరకు దాదాపుగా ఇక్కడ 15 లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. లైక్ ఆదిత్య బిర్లా క్యాపిటల్, డిఎంఐ ఫైనాన్స్, పిరమల్ ఫైనాన్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి. సో మీరు ఎగ్జాక్ట్ గా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. సో ఈ 15 మందిలో ఎవరికొరికి మనకు లోన్ అప్లికేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ మనీ వ్యూ లోన్ యాప్ ద్వారా కూడా మనం యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి హోమ్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మనీ వ్యూ లో కేవలం పర్సనల్ లోన్ కాదు హోమ్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 15 crores వరకు అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక ఈ మనీ వ్యూ లో మనకి మీరు ఏదైనా లోన్ తీసుకున్న ప్రాబ్లం వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఈమెయిల్ ఐడిని, ఫోన్ నెంబర్ ని, అడ్రస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ ద్వారా మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు
చేసుకోవచ్చు అనమాట. సో ఇవి 2026 లో నాకు తెలిసినంత వరకు బెస్ట్ గా లోన్స్ ప్రొవైడ్ చేసేటువంటి 5 లోన్ యాప్స్. ఇంకా 6th లోన్ యాప్ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక మీకు బంపర్ ఆఫర్ గా చెప్పుకోవచ్చు. అంటే ఒకటి ఎక్స్ట్రాగా చెప్తున్నాను. అదే కిస్త్ పర్సనల్ లోన్ యాప్ అనమాట. సో ఇది కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సినే. సో ఇందులో మనకి మినిమం పర్సనల్ లోన్ అనేది 5 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇందులో 33% పర్ యానం అయితే ఉంటుంది. ఇంకా టెన్యూర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మినిమం మనము 24 months అయితే పెట్టుకోవచ్చు. అంటే 2 years వరకు టెన్యూర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ కిస్త్ పర్సనల్ లోన్ యాప్ కూడా మనకి 5 లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఎవరెవరు అనేది. ఈ 5 లెండింగ్ పార్ట్నర్స్ లోనే మనకి ఎవరో ఒకరు అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోన్ యాప్ లో కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఈ కిస్త్ లోన్ యాప్ సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి అలాగే అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ చూసారు కదా ఫైనల్ గా ఇదన్నమాట వీడియో. మనకి 2026 లో బెస్ట్ గా ఏ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో ఆ లోన్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. ఇక్కడ నాకు తెలిసినంత వరకు దాదాపుగా 6 లోన్ యాప్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి పాత లోన్ యాప్స్ అయినా కూడా మనకి 2026 లో బెస్ట్ గా లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సిస్ జెన్యూన్ లోన్ యాప్స్ మీరైతే నమ్మొచ్చు. అలాగే ఇక్కడ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను. ఇందులో లోన్స్ తీసుకోవడానికి నేను ఎవరిని బలవంతం చేయట్లేదు. లోన్ యాప్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకటికి 2 సార్లు చదువుకొనేసి కావాల్సిన వారు లోన్స్ అయితే తీసుకోండి. సో నేను ఈ 5 లోన్ యాప్స్ యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళు అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది 2026 లో మనకు బెస్ట్ గా ప్రొవైడ్ చేసేటువంటి ఈ లోన్ యాప్స్ లో లోన్ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీ యొక్క ఏజ్ అనేది మినిమం 21 అబోవ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీ సిబిల్ స్కోర్ అనేది 700+ అయితే ఉండాలి. సో సిబిల్ స్కోర్ అనేది లోన్ యాప్స్ మాత్రమే కాదు, మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా మినిమం సిబిల్ స్కోర్ అనేది 700+ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అప్రూవల్స్ అనేవి బెటర్ గా రావడం జరుగుతుంది. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనేది కంపల్సరీ. ఇంకా శాలరీ పర్సన్ అయినట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తో పాటు 3 months బ్యాంక్ స్టేట్మెంట్, 6 months శాలరీ స్లిప్స్ అయితే ఉండాలి. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తో పాటు 2 years ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్స్ అనేవి అందరికీ ఒకే విధంగా అయితే ఉండవు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిబిల్ స్కోర్ అనేది 750+, 700+ ఉన్నట్లయితే మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద లోన్స్ వస్తాయి. అలాగే కేవలం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకునేసి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ 2026 లో మనకు బెటర్ గా ఏ లోన్ యాప్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయని ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే ఎవరైతే లోన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు టైమ్లీ పేమెంట్ చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే లోన్స్ తీసుకోండి. మళ్ళీ లోన్ తీసుకున్న తర్వాత తిరిగి పేమెంట్ చేయలేక ఇబ్బంది అయితే పడకండి. ఇక్కడ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను. ఎవరిని ఇందులో లోన్స్ తీసుకోవడానికి బలవంతం అయితే చేయట్లేదు. సో అక్కడ ఫిజికల్ గా అవైలబుల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మీతో షేర్ అయితే చేస్తున్నాను. నేను చెప్పినటువంటి ఈ లోన్ యాప్స్ లోన్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్న ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.